to my channel. And also press this bell icon. నమస్తే AP29 టీవీకి స్వాగతం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AP29 టీవీ. గూడూరు కోటవీధి చికెన్ వాహిద్ ఆధ్వర్యంలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రతి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ 6 పథకాల గురించి ఓటర్లకు వివరించారు. టీడీపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే టీడీపీ ధ్యేయంగా గూడూరు అభివృద్ధి బాటలో నడవాలంటే కన్నులేపి అభ్యర్థి పంచలింగాల నాగరాజు, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దశగిరి ఓటేసి గెలిపించుకోవాలి. పట్టణ కన్వీనర్ గా చంద్రగోపాల్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ బీజేపీకి పొత్తు, ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారంటూ కొంతమంది మాటలు నమ్మొద్దు. టీడీపీ పార్టీ ఇది ప్రజల పార్టీ, ఏనాటికైనా ప్రజల పార్టీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ వైస్ చైర్మన్ రామాంజనేయులు, సృజన్, కౌన్సిలర్లు కోడుమూరు శాషావాణి, బుడ్డంగలి, రేమట వెంకటేష్ బావులు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సులేమన్ బాషా, పార్లమెంట్ కార్యదర్శి డాక్టర్ మనం బాషా, కోటవీధి శేక్షావళి, ఇబ్రహీం, కన్నా, బాబు, రహీమాన్, ఇసాక్, చందు, కురుకొంద విజయ్, టీడీపీ నాయకులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వం, విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వం, విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వం. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. జై తెలుగుదేశం. జాబు రావాలంటే బాబు రావాలి, జాబు రావాలంటే బాబు రావాలి, జాబు రావాలంటే బాబు రావాలి. మన భవిష్యత్తు బాగుండాలంటే బాబు రావాలి, మన భవిష్యత్తు బాగుండాలంటే బాబు రావాలి, జాబు రావాలంటే బాబు రావాలి, జాబు రావాలంటే బాబు రావాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి.
కొట్టండి పెట్టినారు వేల కోట్ల రూపాయలు. కానీ ప్రజలు స్వచ్ఛందంగా ఇంతటి మనస్ఫూర్తిగా ఎవరికి కూడా మేము లేదు మా పరిస్థితి, మేము ఏదో ప్రజాసభలో మామూలుగానే పనిచేయగలం, కానీ మేము ఏదో అక్రమ సంపాదనలు మా పార్టీ దగ్గర కానీ మా నాయకుల దగ్గర కానీ మా దగ్గర కానీ మేము ఆల్రెడీ ఎప్పుడు కూడా పార్టీకి ఇంకా కష్టపడి పనిచేసేలామే, కానీ వాళ్ళ మాదిరి అక్రమ సంపాదన మా దగ్గర లేవు. తప్పనిసరిగా ఎవరు ఎట్లా గెలుస్తారో జగన్మోహన్ రెడ్డి, అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. రేపు లండన్కి టికెట్లు కూడా బుక్ చేసుకుంటా ఉన్నాడు. ఇక చెల్లెలు వాళ్ళ పిన్నమ్మ బాగా గమనించండి, ఎవరైనా మామూలుగా అందరూ ఆలోచించండి. అసలు ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడా, సమర్థుడా? రాష్ట్ర ప్రజలు వైసీపీ వాళ్ళు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇదేదో నువ్వు నేను తగులాడుకోవడము, నువ్వు నేను అనే కాదు. రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతా ఉంది, రాష్ట్రం ఏ మార్గంలో పోతా ఉంది. నీ సొంత కంపెనీలు పెట్టి అమ్మి ప్రజల్ని నాశనం చేసి పెట్టి ఆరోగ్యాలు చెడగొట్టి ఇసుకంతా వేరే రాష్ట్రాలకు అమ్మి కనుక ఇవన్నీ కూడా అయిపోయినాయి. చెల్లెలు షర్మిలమ్మ 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేను ముఖ్యమంత్రిని చేస్తే నేను ఈరోజు చెల్లెలు పచ్చచీర కట్టుకొని పచ్చతుల దగ్గరికి పోయిందంటే అంటే ధర్మము, ఆమె మనసు ధర్మం ఆలోచించింది. ఆమె సునీతమ్మ తండ్రిని ఎవరైనా అటువంటి కఠినం చేస్తారా? ఎవరైనా చెప్పమనండి. కావాలంటే ఎవరైనా సెంటు పోతే పోయింది, ఎవరి శక్తిని బట్టి, లేదా 10 ఎకరాలు పోతే పోయిందని పెద్ద పెద్దలు ఎవరైనా అట్లా అవుతారు. కానీ ఏంది ఒక పార్లమెంటు సీటు మేము ఇచ్చినాం చూడండి. ఒక ఎంపీటీసీ కురువ నాగరాజు ఈరోజు పార్లమెంట్లో మన గలం తెలుగుదేశం అభ్యర్థిని అఖండమైన మెజార్టీతో గెలుస్తున్నాం. ఎవరు కూడా తెలుగుదేశం కార్యకర్తలందరికీ న్యాయం జరుగుతూ ఉంది. మన పార్టీ మామూలు ఎన్నికలు వచ్చిన తర్వాత కేవలం ఎటువంటి కుట్రల వల్లనే పోయినాము. ఈసారి ఎటువంటి కుట్రలు కూడా ఎవరు లొంగే పరిస్థితులు లేదండి. అప్పుడే బీజేపీ పొరపాట్లు కానీ అటువంటి ఎప్పుడైనా మీరు ఇంత మునుపు కూడా వాజ్పేయి గారి హయాంలో పార్టీ పొత్తుంది, ఇంత మునుపు నేషనల్ ఫ్రంట్ కనుక ఎప్పుడు కూడా మత సామరస్యాన్ని కాపాడేది తెలుగుదేశం పార్టీ. మీరు గమనించినారో లేదో, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో ఒక్కటి అటువంటి సంఘటనలు ఎప్పుడూ కూడా జరగలేదు. ఎందుకంటే ఇంకా కాస్త కూస్తో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగినాయి, వేరే వాళ్ళు ఉన్నప్పుడు జరిగినాయి. కానీ తెలుగుదేశం పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ఆకలితో పేద బడుగు బలహీన వర్గాలు ఆ సిద్ధాంతంతో గుడు అనే దాంతో పుట్టిన పార్టీ. అంతేగాని ముస్లింలు ఎవరు, క్రిస్టియన్లు ఎవరు, ఇట్లాంటి వర్గ విభేదాలు మత భేదాలు తీసుకునే పార్టీ కాదది. ఎందుకంటే కేవలం అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కోరుకునే పార్టీ తెలుగుదేశం. కానీ ఇట్లాంటి ముస్లింల కోసమనో, క్రిస్టియన్ల కోసమనో, హిందువుల కోసమనో అటువంటి ఆలోచన ఎప్పుడు కూడా ఎవరు కూడా అపోహలు పెట్టుకోవద్దని చెప్పి మేము గట్టిగా అందుకు మేము స్పష్టంగా కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం మా పార్టీ కనుక. దయచేసి అటువంటి అపోహలు క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ ఎవరి మనసులో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన ఎన్టీఆర్ ఆశయాల్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు తప్ప ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి చెప్పండి 8,000 కోట్లు 2,000 3,000 కోట్లు అని చెప్పి 53 రోజులు జైల్లో పెడుతుంది. 2,270 రూపాయలు చూపించలేకపోతుంది. కేవలం అధికారం రాష్ట్రం చేస్తాం. ఇక్కడ ఏదో జరగదు అనుకోకున్నారు, లేదంటే కానీ మమ్మల్ని కూడా ఎప్పుడో పంపించేవాళ్ళే. జరగదు ఇక్కడ, అటువంటి శక్తి లేదు. కనుక అటువంటి అపోహలు మతపరంగా పోయే పార్టీ కాదు. ఎప్పుడు కూడా అందరినీ సమానంగా చూసి అటువంటి పరిస్థితి వస్తే పార్టీ ఎటువంటి త్యాగానికైనా సిద్ధమే. కానీ ఎప్పుడు కూడా అటువంటి అపోహలు పెట్టుకోకుండా మన నియోజకవర్గంలో దయచేసి ఇదే స్ఫూర్తితో 2 రోజులు పనిచేసి మనం తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించుకొని